వాక్యము తెలియచేస్తుంది. 147వ కీర్తన 3వ వచనములో వారి గాయములను ఆయన కట్టువాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈనాడు ఎంతమంది గాయపడి దేవుని యొక్క మందిరానికి వచ్చారు అంటే శరీర రీతిగా కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఆత్మీయముగా మనం ఆలోచన చేస్తే ఎంతమంది గాయపడిన హృదయముతో దేవుని యొక్క మందిరానికి వచ్చారో. ఆయన అంటున్నాడు, నీ గాయమును నా గాయమును మనందరి గాయములను కట్టువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ గాయపడిన వ్యక్తికి ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా గాయము తగిలితే ఆ గాయము తగిలిన వ్యక్తికి మాత్రమే తెలుసు ఆ నొప్పి. అంతే కదా? ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలింది అనుకో. మొన్నటి దినాన శుక్రవారంన సంగాల గ్రామమునకు వార్షికోత్సవానికి వెళ్తూ ఉన్నాము. నేను, నక్షత్రమ్మక్క, తర్వాత సుమ, ఆ తర్వాత రోజ్మేరీ, మేమందరము బొలెరోలో వెళ్తూ ఉన్నాము. బాగా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి బైక్ యాక్సిడెంట్లో కింద పడిపోయాడు. అందరూ చుట్టూ చేరారు. అయితే మోకాళ్ళకు దెబ్బ తగిలింది, తలకు దెబ్బ తగిలింది. అబ్బాయిని చూసేవారికే చాలా బాధ అనిపించింది. రక్తపు మడుగుల్లో ఉన్నాడు ఆ బాబు. మంచి యవ్వన ప్రాయంలో ఉన్నాడు. కూర్చొని గట్టిగా ఆ బాధ తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మాకు చాలా బాధ అయిపోయింది. చూస్తే ఎర్రని గాయాలు, మోకాలంతా పోయింది, తలంతా రక్తసిక్తముగా రక్తము చేత నింపబడి ఉన్నాడు. గాయము అందరూ నిలబడుకొని చూస్తూ ఉన్నారు. అయ్యో అయ్యో పాపం అంటున్నారు. కానీ ఆ బాబు యొక్క బాధని ఎవరు అర్థం చేసుకోలేకున్నారు. ఈనాడు దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది, గాయపడిన వారికే ఆ నొప్పి, ఆ బాధ తెలుస్తుంది. అది శారీరక సంబంధమైనా సరే, ఆత్మ సంబంధమైనా సరే, ఏదేమైనప్పటికీ కూడా గాయపడిన వారితో ప్రభు చెబుతున్న మాట, వారి గాయములను ఆయన కట్టువాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతకు గాయము ఎందుకు అవుతుంది? ఆత్మీయముగా మనం ఆలోచన చేస్తే గాయము ఎందుకు అవుతుంది? ఇంతకు ఆ గాయము ఎవరు చేశారు? గాయము ఎందుకు అవుతుంది? ఆ గాయము ఎవరు చేశారు? మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనములో, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనములో ఒక చక్కని మాట ఉంది. త్వరగా చదవాలి. 32వ అధ్యాయము 39వ వచనము, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, గాయపరచువాడను నేనే, స్వస్థతపరచువాడను నేనే. 32వ అధ్యాయము 39వ వచనములో. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన అనుమతి లేకుండా నా జీవితములలో ఏది కూడా జరగదు. అంతే కదా? ఆయన అనుమతి లేకుండా మన జీవితాలలో ఏ మనిషికి కూడా ఎలాంటి గాయము కలగదు. గాయము కలిగింది అంటే ఆయన అనుమతి మన జీవితంలో ఉండాలి. ఆయన అనుమతించింటేనే మన జీవితంలో గాయము కలుగుతుంది. ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. 2వ అధ్యాయము 25వ వచనములో, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట ఉంది. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంటే భోజనము చేయాలి అన్నా కూడా ఆయన సెలవు అవసరం. మనము నవ్వాలన్నా, అదే ప్రసంగి గ్రంథంలో నవ్వాలన్నా, ఏడవాలన్నా, కూర్చోవాలన్నా, లేచినా, నడిచినా, ప్రతి విషయంలో కూడా ప్రతి దానికి ఒక సమయం ఉంది. వాక్యం అదే తెలియజేస్తుంది. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన అనుమతి
లేకుండా, ఆయన సెలవు లేకుండా నీ నా జీవితాలలో ఎప్పుడే కానీ ఎలాంటి సమయంలో కానీ ఏ గాయము కలగదు. ఒకవేళ గాయం కలిగిందనుకో, ఒకవేళ బాధపడుతున్నావు అనుకో, ఒకవేళ నువ్వు శ్రమ పడుతున్నావు అనుకో, ఒకవేళ నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకో, ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉన్నావు అనుకో, ఆయన అనుమతించింటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అది శరీర గాయమైన ఆత్మ గాయమైన ఆయనే గాయపరచువాడు. గాయపరచిన ఆయనే ఒకరోజు స్వస్థతపరచువాడను నేనే అంటాడు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో కూడా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో కూడా ఒక చక్కని మాట ఉంది. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే స్వస్థతపరచును. ఆయన గాయపరుస్తాడు, తిరిగి గాయపరిచిన గాయమును తిరిగి స్వస్థతపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒకానొక దినమున నాకు ఈ ఎడమ చేతి ఎత్తలేకున్నాను. చాలా భయంకరమైన నొప్పి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కానింగ్ చేయించాను, ఎక్స్రే తీపించాము, నానా విధాలుగా ఎన్నో మందులు వాడాను. కానీ ఈ చెయ్యి ఇలా ఎత్తలేకపోయాను. చాలా అసలు ఇలా తిరిగి పడుకోలేను, ఇక్కడ ఉండలేను, చిన్న వస్తువు కూడా ఇలా ఎత్తలేని పరిస్థితి నాది. చాలా మందులు వాడి వాడి విసిగి వేసారిపోయినా. ఆ మందులు వేసుకోవటం వలన నాకు ఎక్కువగా తూలి కింద పడిపోతానేమో అనిపించేది. చాలా భయం వేసింది. ఒకరోజు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసిన, ప్రభువా, ఇది ఎందు నిమిత్తమై ఈ బాధ, ఈ పెయిన్ నాకు వచ్చిందో, నీ చిత్తమైతే నన్ను తాకవా, నీ చిత్తమైతే నన్ను స్వస్థతపరచవా. యెహోవా రఫా అని నీకు పేరు కదయ్యా. నేను బాధపడటము, నేను దుఃఖపడటము, నేను ఇబ్బంది పడటము నీకు ఇష్టం లేదు కదయ్యా. ప్రార్థన చేసిన. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ మందులు వాడలేదు. మందులన్నీ స్టాప్ చేసిన. దేవుని పైన ఆధారపడ. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ప్రార్థన ఆలకించి మంచి స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వాక్యం అదే తెలియచేస్తుంది. ఆయన గాయపరచువాడు ఆయనే, తిరిగి ఆ గాయమును కట్టువాడు కూడా ఆయనే. ఆయన చేతులే స్వస్థతపరచు చేతులు. ఒకరోజు యోబు గారి జీవిత చరిత్ర మనందరికీ తెలిసినదే. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ చూసినా భయంకరమైన పుండ్లు. నేను ఆ మాటలతో చెప్పాలి అంటే పురుగులు పట్టాయి. అంత భయంకరమైన పుండ్లు. అంత మాత్రమే కాకుండా ఆ పుండ్ల ద్వారా స్రవిస్తున్న ఆ రక్తము, చీము, భయంకరమైన దుర్వాసన. అతడు అల్లంత దూరంలో ఉండగానే ఆ కంపుకు తట్టుకోలేక ఎంతోమంది అతన్ని చూసి దూరంగా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అంతెందుకు, అతని భార్యనే, తాళి కట్టించుకున్న భార్యనే వచ్చి, అయ్యా ఇంకెందుకు ఈ బ్రతుకు, నీ యథార్థతను వదిలిపెట్టి ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఈ శ్రమను నేను చూడలేకున్నాను, నీకు పరిచర్య చేయలేకున్నాను, దుర్వాసన. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అయితే ఒకానొక దినమున దేవుడు ఆ సాతానును ప్రక్కకు నెట్టివేసి యోబుకు పసిపిల్లవాని దేహము వలె స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, తన స్వరూపమందు తన పోలిక చొప్పున ప్రేమతో చేసిన దేవుడు, కనురెప్పవలే కాపాడు దేవుడు, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, కంటికి కనుపాప కంటే మిన్నగా కాపాడే దేవుడు ఎందుకు నీ జీవితంలో గాయములకు అనుమతిస్తూ ఉన్నాడు? నీవు గాయపడుటకు దేవుడు ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడు?
ఎందుకు గాయములు కలుగుతూ ఉన్నాయి? ఏ కారణము చేత నీవు గాయపరచబడుతున్నావు? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఒక చక్కని మాట రాశాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనములో, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఎందుకు నీవు గాయపరచబడుతున్నావు? ఎందుకు నీవు గాయములు కలిగి ఉన్నావు అంటే జవాబు కూడా ఇక్కడే ఉంది, ప్రశ్న ఇక్కడే ఉంది, జవాబు కూడా బైబిల్లోనే ఉంది. స్త్రీలు ఎవరు బైబిల్ తెరచి చదవరా, చూడరా? బైబిల్ మూసేసి కూర్చున్నారు ఎందుకు? తెరవాలి. వారమంతా తెరసలేదేమో, కనీసము పునరుత్థాన దినములో దేవుని మందిరానికి వచ్చైన బైబిల్ తెరుద్దాం. ప్రశ్న ఇక్కడే ఉంది, జవాబు కూడా ఇక్కడే ఉంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనములు అంటాడు, గాయములు చేయు దెబ్బలు అంతరంగములోకి చొచ్చి అంతరంగములో ఉన్న దాగి ఉన్న ఆ చెడును బయటికి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ గాయము మానాలి అంటే ఆ గాయము లోపల ఉన్న చెడు బయటికి రావాలి, అంతే కదా. ఇప్పుడు ఉదాహరణ, ఒక వడగుళ్ళ లేచిందనుకో, ఆ నొప్పి ఆ బాధ పోవాలంటే ఆ వడగుళ్ళ పగలాలి, అంతే కదా. ఆ గాయము పగలాలి. డాక్టర్ దగ్గర పోతే తెంపు పెడతారు. తెంపు పెట్టినప్పుడు మనకు అది బాధాకరంగానే ఉంటుంది. ఆ లోపలున్న చెడుగు, చీము, రక్తము అంతా బయటకు వచ్చినాక మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది, అవునా కాదా? క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీకు గాయము అయ్యింది అంటే నీ అంతరంగములో, నీ హృదయములో ఉన్న చెడును నీవు తొలగించుకోవాలి. నీవు ఎప్పుడైతే నీ అంతరంగములో దాగి ఉన్న చెడును నీవు తొలగించుకుంటావో ఆయన చేతులే నిన్ను స్వస్థతపరచును. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనములో పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది లేదో ప్రభువా, నువ్వు ఇటు చూచినా అటు చూచినా ఎటు చూసినా ఏ వైపు నుంచి చూచినా నాలో మంచి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నారు, ఈనాడు చాలామంది నేను చాలా మంచివాడను, నేను చాలా మంచిదానని అని అనుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు గారే అంటున్నారు, ప్రభువా ఏ వైపు నుంచి చూచినా కూడా మంచి ఏమీ నాలో లేదయ్యా. ఎందుకో తెలుసా? ఎందుకంటే పౌలు గారి హృదయములో, అంతరంగములో చెడు ఉంది. ఆ చెడును ఎప్పుడైతే తొలగిస్తాడో, ఆ చెడు ఎప్పుడైతే తొలగించబడుతుందో అప్పుడు నీ గాయము మాన్పబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు నిలబడిన నాలో అయినా, నీలో అయినా, ఇక్కడ కూర్చున్న వారందరిలోనైనా అంతరంగములో చెడు దాగి ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఆశీర్వదింపబడాలి, నీవు దీవింపబడాలి అంటే నీ అంతరంగములో దాగి ఉన్న ఆ చెడును నువ్వు తొలగించుకోవాలి. కొన్నిసార్లు ప్రేమ కొద్దీ నా కుమారుడిలో ఏమి తప్పు లేదు, చాలా మంచివాడు, నా కుమార్తె చాలా మంచిది, నా భర్త చాలా మంచివాడు, నా భార్య చాలా మంచిది, ప్రేమతో మనం అంటూ ఉంటాము. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, ప్రతి ఒక్కరి హృదయం ఎప్పుడైతే నీ అంతరంగములో దాగి ఉన్న చెడును నీవు తొలగిస్తావో అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనములో, ఒకవేళ నీకు స్వార్థం ఉండొచ్చు, నా భర్త, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, నా సంఘము చాలా మంచిది అని గుడ్ సర్టిఫికేట్ నువ్వు ఇవ్వచ్చు. వాక్యము తెలియచేస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనములో, దేవుడు పక్షపాతి కాదు, ఆయన
పక్షపాతి కాదు. ఆయన నిన్ను, ఇక్కడ నిలబడిన నన్ను, కూర్చున్న నిన్ను, సర్వమానవాళిని చక్కగా తూచు న్యాయాధికారి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రేమతో మన వారిని మనము కప్పిపుచ్చుకోవచ్చు. ఆయన పక్షపాతి కాదు. ఆయన ప్రతి ఒక్కరిని చక్కగా తూచువాడు. ఆయన చెడుతనమును పోగొట్టుట కొరకే ఆయన గాయములకు మనలను అప్పగించాడు. మనలోని ఆ చెడు, మనలోని దుర్వాసన ప్రతిదీ ప్రక్షాళనము చేసి, శుద్ధి చేసి నిన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన జీవితము నీవు జీవించాలన్నదే ఆయన కోరిక. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు 118వ కీర్తన 18వ వచనములో ఒక చక్కని మాట ఉంది. 118వ కీర్తన 18వ వచనములో భక్తుడైన దావీదు ఒక చక్కని మాట అంటాడు. యెహోవా నన్ను కఠినమైన శ్రమకు అప్పజెప్పాడు, కానీ మరణమునకు నన్ను అప్పగించలేదు. కఠినముగా నన్ను శిక్షించాడు, కానీ యోబు విషయంలో కూడా దేవుడు అంటాడు, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, కానీ అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టకూడదు. భక్తుడైన దావీదు కూడా అంటున్నమాట, ఆయన నన్ను కఠినముగా శిక్షించాడు, శ్రమలకు, ఇబ్బందులకు నన్ను గురి చేశాడు, కానీ మరణానికి ఆయన నన్ను అప్పగించలేదు. వారి గాయములను కట్టువాడు ఆయనే. గాయము కలిగినప్పుడు ప్రతి మనిషి భయంకరంగా కేకలేస్తాడు, అరుస్తాడు, ఆ బాధకు తట్టుకోలేక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇర్మియా ప్రవక్త ఒక చక్కని మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము లాస్ట్లో మనము చదివితే, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను, నీ గాయములను నేను మాన్పెదను. ఎందుకో తెలుసా? నీ గాయములను నేను మాన్పుతాను, నీకు ఆరోగ్యము కలుగ చేస్తాను. ఎందుకో తెలుసా? అంతరంగములో చెడుతనము పోయింది కాబట్టి ఐ విల్ హీల్ యూ. నేను నిన్ను స్వస్థత పరుస్తాను. ఎందుకు స్వస్థత పరుస్తాను అంటే, నీ అంతరంగములో ఉన్న చెడు, నీ అంతరంగములో ఉన్న మలినము, నీ అంతరంగములో దాగి ఉన్న మస్టు తొలగించావు కాబట్టి, తొలగించబడింది కాబట్టి నేను నిన్ను స్వస్థతపరుస్తాను. ఐ విల్ హీల్ యూ. దేవునికి స్తోత్రం. క్రీస్తునందుకు ప్రియమైన వారలారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భక్తుడైన దావీదు మహారాజు ఒకసారి తప్పు చేశాడు. అది తప్పు అని తెలుసు, కానీ ఎవరూ చూడలేదులేని తన చేసిన తప్పును కప్పిపుచ్చుకున్నాడు. ఆ తప్పు వలన ఒక కుమారుడు జన్మించాడు. పుట్టిన కుమారుడు మంచము మీద రోగి అయి ఉన్నాడు. మరణపు అంచులలో ఉన్నాడు ఆ కుమారుడు. ఆ కుమారుని బ్రతికించమని భక్తుడైన దావీదు మహారాజు దాదాపు 7 రోజులుగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నా కుమారుని బ్రతికించవా, దేవా నా కుమారుని బ్రతికించవా, దయచేసి నా కుమారుని బ్రతికించవా, నన్ను జ్ఞాపకము చేసుకోవా, నా ప్రార్థన ఆలకించవా. చిన్నపడమల్లో ఒక ఆయన ఉంది, అయ్యా దేవరత్నమయ్యా, ఎందుకు మా అందరికంటే ముందు వచ్చినావు, మీరు ఇద్దరు ఎందుకు ముందు వచ్చినారని అడిగితే, ఏం చేస్తామయ్యా, ఇంటికాడుంటే సస్తే నిద్ర రాదు, ఇంటికాడుంటే సస్తే నిద్ర రాదు. అదేందో మందిరంలోకి వచ్చాడు తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది. అందుకే మందిరానికి వచ్చిన. అందరికంటే ముందుకు ఎందుకు తెలుసా నిద్ర వచ్చేది? నిద్ర బాగా వచ్చేదండి మందిరంలోకి వచ్చిన. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్న పని అదే. మీరు నిద్రపోతామంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాల్సింది చెప్పలేను, టైం అంతా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, మరణశయ్య మీద మరణపు అంచుల యొద్దకు వెళ్ళిన నా కుమారుని ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవా.
క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు దావీదు యొక్క ప్రార్థన విన్నాడా? వినలే. దేవా అంటే పలికే దేవుడు ఆ సందర్భంలో, ఆ సమయంలో దావీదు చేసిన ప్రార్థన వినలే. ఎందుకో తెలుసా? ఎందుకంటే పాపము ద్వారా దావీదు ఆ బిడ్డను కన్నాడు. పాపము వలన దావీదు ఆ బిడ్డను కన్నాడు. చెడుతనాన్ని హృదయంలో పెట్టుకొని, చెడుతనాన్ని పోగొట్టుకోకుండా, ఆ మలినాన్ని తొలగించుకోకుండా, ఆ మస్తును తొలగించుకోకుండా దేవా అని పిలుస్తున్నాడు. దేవుడు విననుగాక వినలే. ఈనాడు మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనకు ఎందుకు జవాబు రాలేదంటే, మన అంతరంగంలో దాగి ఉన్న చెడుతనాన్ని మనము తొలగించుకోవాలి. చెడును తొలగించుకోవాలి. ఎప్పుడైతే నీవు చెడును తొలగించుకుంటావో, ఎప్పుడైతే నీవు ఆ బలహీనతను ఒప్పుకొని విడిచిపెడతావో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వారమంతా మనవరాళ్ళతో ఆడుకుంటాం. మందిరానికి వచ్చినా కూడా ముక్కు ఇంక ఎందుకు మనం వచ్చేది మందిరానికి? దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు చేసిన బోర్ల పడి, దేవా గుండెలు బాదుకుంటున్నాడు, నా కుమారుని బ్రతికించవా? నో. పాపము వలన పుట్టిన కుమారుని దేవుడు స్వస్థతపరచలే. చిట్ట చివరకు ఆ కుమారుడు చనిపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 5 గాయములలో మొట్టమొదటి గాయమును గురించి మనం ఆలోచన చేస్తాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము మనము చదివినట్లయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ వ్యాధి, నీ గాయము బాధకరమైనది. నీ గాయములకు చికిత్స చేయు మందు లేదు. ఒక్కటే మాట చెప్పేస్తున్నాడు ప్రభు. నీ వ్యాధి ఘోరమైనది, నీ వ్యాధి బాధకరమైనది. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ గాయములకు అసలు చికిత్సనే లేదు. లోక సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది అనేకమైన హాస్పిటల్కు అనేకమంది డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. కానీ కొన్ని రోగాలకు ఎప్పటికీ మందు ఉండదు. ఎప్పటికీ మందు ఉండదు. అంతకు ఆ మందు లేని ఆ గాయం పేరేం పేరు? మనం ఆలోచన చేస్తే ఆ మందు లేని ఆ గాయము పాపము కలిగించే గాయము. పాపము కలిగించే ఆ గాయానికి మందే లేదు. ఒక్కటే మందు. ఏం మందు? యేసు రక్తమే దానికి మందు. దేవునికి స్తోత్రం. లోక సంబంధంగా కొన్ని రోగాలకు సచ్చేంత వరకు మందు ఉండదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పాపము కలిగించే గాయము. దేవుడు అంటాడు, ఇదిగో నీ పాపములు విస్తరించాయి, నీకు ఇంకా అవకాశం ఇస్తున్నా, సరి చేసుకుంటావని, సరిదిద్దుకుంటావని, బలహీనతలను ఒప్పుకుంటావని, ఒప్పుకున్న బలహీనతలను విడిచిపెడతావని నీకు అవకాశం ఇస్తూ ఉన్నా. సరిదిద్దుకో, రెక్టిఫై చేసుకో, సరి చూసుకో, చక్కగా నిలబడేందుకు ప్రయత్నము చేయి. ప్రభు అంటున్నాడు, క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇలా ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వాక్యము ద్వారా హెచ్చరించినా ఇట్లాంటి దులుపుకుని మా ఊళ్ళలే అక్క గుండె పగిలిందాక చెప్తా అంటారు. దైవ సేవకులు టీవీలలో వాళ్ళు చెప్తా అంటారు. అంతా మనం చేసే పని మనం చేయాలా, వాళ్ళకేం కొల్లకి చెప్తుంటారు. ఆ ప్రకారంగా మనము జీవించగలమా? ప్రభు అంటాడు, సరి చేసుకో, సమయం ఇచ్చినా సరిదిద్దుకో. సరి చేసుకుంటావేమో అని చూస్తూ ఉన్నా. దినమెల్లా
గాయపడిన ఈ చేతులతో దినమెల్లా చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. ఒప్పుకుంటావు, విడిచిపెడతావు, మారు మనసు పొందుతావు, బాప్తిస్మం తీసుకుంటావు, ఆత్మీయంగా చక్కగా ఉంటావని విననుగాక వినలే. అందుకే నేనేం చేస్తానో తెలుసా? ప్రభు అంటున్నా మాట, శత్రువును కొట్టినట్టుగా నేను నిన్ను కొట్టాను, శత్రువుకు దెబ్బ వేసినట్టుగా నేను నీకు గాయమును కలుగ చేశాను. ఎందుకు కుదరని రోగముల చేత మనం ఎందుకు బాధపడుతున్నాము అంటే మనలో చెడుగును మనము తొలగించుకోవాలి. ప్రభువుకు ఆయాసకరమైనది, ప్రభువుకు అయిష్టకరమైనది మన జీవితంలో ఉన్న ఆ గాయమును, ఆ గాయము లోపల ఉన్న ఆ చెడును నీవు తొలగించుకోవాలి. నీవు నాదేం లేదు అంతా ఆయనది. ఆయన ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినను కాకిన్నాడే. ఆయన అంటాడు, నన్నంటే అంటాడు, నీలో లేవా బలహీనతలు, నీలో లేవా తప్పు, నన్ను అంటావు. ముందు నువ్వు సరి చేసుకో. ఇద్దరు కొట్లాడుకొని సరిపోయింది, కానీ సరి చేసుకునే దానికి ఎవరు ఇష్టపడరు. ఆయమ్మకు చెప్పు, నువ్వు ఎట్లా వచ్చినావు కానీ ఆయమ్మకు చెప్పు. ఇంకా లోపలికి అడుగు పెట్టకముందు ఎదురుకు వచ్చి మా ఆయన కురంత చెప్తావా, ఏగలేక చచ్చిపోతాండ. నాకు బాగానే చెప్పినావు కానీ మా భార్య కురంత చెప్పు. ప్రభు అంటాడు, శత్రువును కొట్టినట్టుగా నేను నిన్ను కొట్టుతున్నాను. ఇదే పాపము వలన వచ్చే గాయము. ఆ గాయము మానాలి అంటే నీ పాపములు విస్తరిస్తూ ఉన్నాయి. విస్తరిస్తున్న పాపాలను దేవుని సముఖములో ఒప్పుకొని విడిచిపెట్టాలి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. 34వ వచనంలో ఒక సందర్భం ఉంది. ఒక ఆయన యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు ప్రయాణమైపోతూ ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుని పట్టణము, యెరూషలేము అనగా శాంతికి నిలయము, యెరూషలేము అనగా దేవుణ్ణి ఆరాధించు స్థలము. దేవుని పట్టణాన్ని వదిలి దేవుణ్ణి ఆరాధించవలసిన స్థలములో, ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకుండా యెరికోకు ప్రయాణం అయిపోతా ఉన్నాడు. యెరికో అన్న మాటకు అర్థము నాశనము, యెరికో అన్న మాటకు అర్థము పాపము, యెరికో అన్న మాటకు అర్థము దొంగల గుహ. ఆరాధన చేయవలసిన స్థలమును వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి పాపమునకు నిలయమైన ఆ యెరికోకు ప్రయాణం అయిపోతా ఉన్నాడు. ఆ బాటసారి మార్గ మధ్యంలో దొంగలు వచ్చారు, అతని దగ్గరున్న సొమ్మంతా తీసుకున్నారు, అతన్ని బాగా గాయపరిచి త్రోవ ప్రక్కన పడేసి వెళ్ళిపోయారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, త్రోవ ప్రక్కన పడిన ఆ వ్యక్తి గాయముల చేత కేకలు వేస్తూ ఉన్నాడు, బాధతో కుమిలిపోతున్నాడు, కదలలేని స్థితిలో ఉన్నాడు, భయంకరమైన స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దారి గుండా మొట్టమొదట యాజకుడు వచ్చాడు. బాధలో రక్తసిక్తముగా మాంసపు ముద్దగా మార్చబడిన ఆ బాటసారిని చూసి ఆ యాజకుడు పెదవి విరిచి వెళ్ళిపోయాడు. నాకెందుకు వచ్చిన బాధలే, ఇతన్ని ముట్టుకుంటే మరలా కేసు అవుతుందేమో, ఎందుకు వచ్చిన బాధలే, ఎవరు చూడలేదులే, నేను కూడా చూడనట్టు వెళ్ళిపోతాలని యాజకుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా చూసి ఎందుకు వచ్చిన బాధలు, ఇతన్ని ముట్టుకుంటే నాకేమన్నా వస్తుందేమో, లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు. చూసి తట్టుకోలేక అతని యొద్దకు వెళ్ళి రక్తంలో పొరలాడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని గాయములనన్నిటినీ శుభ్రము చేసి నూనె రాసి ద్రాక్షరసము పోసి అతని గాయములను అతడు కట్టాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆ దెబ్బలలో చెడుతనము ఏమిటో ఆ గాయపడిన వ్యక్తికి అర్థమైంది. చెప్పిన మాట వినకుండా, ఆరాధించవలసిన స్థలంలో నేను ఆరాధించకుండా, రావలసిన స్థలానికి రాకుండా, దేవుని పట్టణం అనే యెరూషలేముకు వెళ్ళకుండా, దొంగల గుహకు నిలయమైన ఆ యెరికోకు పోవటము వలన నాకు ఈ గాయములు.
గాయపడిన తర్వాత అర్థమైంది అతనికి, దెబ్బతిన్న తర్వాత అర్థమైంది అతనికి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనములో ఒక మంచి మాట ఉంది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనములో, నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీ పాపములు విస్తరించటము వలన నీకు గాయములు కలిగెను. నీ పాపములు విస్తరించటము వలన నీకు గాయములు కలిగెను. గాయం కలిగింది కాబట్టి నువ్వు మూలుగుతావు, బాధ ఉంది కాబట్టి నువ్వు కరుస్తున్నావు. నన్ను స్వస్థతపరచవా, నన్ను బాగు చేయవా. నొప్పి కలిగినప్పుడే నీకు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, హబక్కు గ్రంథములో 3వ అధ్యాయము చదవాల్సిన అవసరం లేదు. 2వ వచనములో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇంటికి వెళ్ళి చదవండి. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన కోపించుచునే దినదినము నూతనమైన వాత్సల్యమును నీ పట్ల చూపువాడై ఉన్నాడు. నీవు గాయపడినప్పుడు, నీవు శ్రమ పడినప్పుడు, ఆయన మాట విననప్పుడు, ఆయన మందిరానికి రానప్పుడు నిన్ను శిక్షించుతూనే, నీ పైన కోపము చూపిస్తూనే ఆయన నీ పట్ల ప్రేమ కలిగి జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు తన పరిశుద్ధతను విడిచిపెట్టి పాపము చేయుటకు వెళ్తూ ఉన్నాడు. తండ్రి ఎంత చెప్పినా కూడా ఆ కుమారుడు వినలే. నాయనా, స్నేహితుల మాట వినొద్దు, స్నేహితుల మాట విని నన్ను విడిచి దూరంగా పోతున్నావు, దెబ్బతింటావు, గాయపరచబడతావు, నష్టపోతావు, దుఃఖపడతావు. తండ్రి ఎంత గుండె బాదుకొని చెప్పినా కూడా కుమారుడు వినలే. నా ఆస్తులు నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేయి, నేనేం చేసుకుంటాను, నీకు అవసరంలే. 2 కుమారులలో చిన్న కుమారుడనైనా నాకు నా ఆస్తులో భాగం నాకు ఇచ్చేయి. తండ్రి అంటున్నాడు, నాయనా నష్టపోతావు, నాయనా కష్టపడతావు, నాయనా ఎంతవరకు సుకుమారంగా కష్టమేమిటో తెలియకుండా పెంచాను నాయనా. గుండెలు బాదుకుంటున్నా కూడా ఆ తండ్రి మాట కుమారుడు వినలే. మన కుటుంబంలో కూడా, మన నిజ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మన కుమారులకు, మన కుమార్తెలకు గుండెలు కొట్టుకొని చెప్పిన మన బాధ అప్పటికి వారికి అర్థం కాదు. దెబ్బతిన్న తర్వాత నాకు ముందెందుకు చెప్పలే. ఈ కుమారుని కూడా తండ్రి అలానే చెప్తున్నాడు, నాయనా నా మాట విను, నువ్వు వినగాక వినను. ఆస్తి అంతా తీసుకొని స్నేహితుల మాటలు విని దూరంగా, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఉన్న 4 స్నేహితులు తిన్నారు. చివరికి అతని దగ్గర దమ్ముడి లేదని తెలుసుకొని అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరితనములో గాయపడిన కుమారుడు ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు. పందులు పొట్టు తింటా అంటే పందుల దగ్గరికి వెళ్ళాడు. పందులు కూడా ఊంచి మూతి తట్టకొట్టినాయి. మాకే సర్లే ఆహారం, నువ్వు వస్తావు మళ్ళీ భాగానికి, నా భాగానికి పాప. పందులు కూడా తన్నాయంట. నేను చెప్తున్నా మన భాషలో మనకు అర్థమయ్యే రీతిగా. అప్పుడు ఆ కుమారునికి గుర్తొచ్చింది. ఏంటో తెలుసా, తండ్రి గుర్తొచ్చినాడు. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతమంది సేవకులు ఉన్నాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఇది చెయ్యంటే చేస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి భయంకరమైన దుస్థితిలో నేనున్నాను. నా తండ్రి యొద్దకు నేను వెళ్తాను. ఎప్పుడు బుద్ధి వచ్చింది? గాయము కలిగినప్పుడు, నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇప్పుడైనా నీవు దేవుని వైపు తిరిగితే ఆయన అంటున్నాడు, ఆ గాయమును కలుగ చేసింది నేనే, ఆ గాయాన్ని తిరిగి కట్టువాడను కూడా నేనే. నా చేతులే నిన్ను స్వస్థతపరచును, నేనే స్వస్థతపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం. పాపము వలన వచ్చిన గాయం అది.
మొదటి గాయం. రెండవ గాయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆదికాండము 37వ అధ్యాయము 23, 24 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనము మనం ఆలోచన చేస్తే, యాకోబు తండ్రికి ఆ 12 మంది కుమారులలో ఇష్టమైన వాడు ఎంతో ఇష్టపడి రాహేలును చేసుకున్నాడు. 7 సంవత్సరాలు ఆమె కొరకు కొలువు చేశాడు. కొలువు చేసినప్పుడు తన మామ యొద్ద లేయానిచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేశాడు అలా మామ. రాహేలుని ఇమ్మంటే లేయాని ఇచ్చినావే, చిన్న కూతురుని ఇమ్మంటే పెద్ద కూతురుని ఇచ్చావే. కాదు కాదు, నాకు చిన్న కుమార్తెనే కావాలి, ఆమె కోసం ఇంకా 7 సంవత్సరాలైనా నేను కష్టపడతా. మరి 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును ప్రేమతో ఇష్టపూర్వకముగా ప్రేమించి యాకోబు పెళ్లి చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యాకోబుకు రాహేలుకు పుట్టిన కుమారుడే యోసేపు. యోసేపు అంటే యాకోబుకు చాలా చాలా ప్రేమ. ఈ 10 మంది అన్నలు తండ్రిని అనుకుంటున్నారు హృదయంలో. ఈ మన 10 మంది కంటే మన తమ్ముడైన యోసేపుని తండ్రి గారు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. యోసేపుని ఎక్కువగా తండ్రి ఇష్టపడుతున్నాడు. ఈ 10 మందిని ఇష్టపడలే. తమ్ముడైన యోసేపుని ఇష్టపడినట్లుగా, తమ్ముడైన యోసేపును ప్రేమించినట్లుగా తండ్రి మనలను ప్రేమించలే. 10 మంది అన్నలు అనుకున్నారు. అందుకే యోసేపు పైన హృదయములో, అంతరంగములో ఈర్ష, పగ, ద్వేషము, అసూయ, కోపము ఇవన్నీ హృదయములో దాగి ఉన్నాయి. హృదయములో భయంకరమైన గాయముల చేత ఉన్నాడు అన్నగారు. ఒక దినాన తమ్ముడు వారి యొద్దకు వచ్చినప్పుడు ఆ విచిత్రమైన రంగురంగుల వస్త్రాన్ని లాక్కొని తమ్ముడిని గోతులు పడేశారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సొంత వాళ్ళే, రక్త సంబంధికులే అనేకమైన భయంకరమైన చూపులతో చేతలతో గాయపరుస్తున్నారా నిన్ను? వాడి అయినా మాటల చేత నీ హృదయాన్ని గాయపరుస్తున్నారా? మాటల చేత, చూపుల చేత. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, గాయము కట్టువాడను నేనే. యోసేపు మరింత ఆ గాయము కలిగే కొద్దీ గోతులో పడిన ఆ యోసేపు, గాయముల చేత నింపబడిన ఆ యోసేపు, అయ్యో నేను గాయపడుతున్నానే, నా స్థితి ఏమి ఇలా అయిపోయింది అని బాధపడలే. గాయపడే కొద్దీ దేవుని వైపు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. తర్వాత పొతిఫరు భార్య ఇంట్లోకి వెళ్ళాడు. పొతిఫరు భార్య వలన వచ్చిన ఆ యొక్క శోధనను జయించగలిగాడు. ఆ యొక్క పాపానికి దూరముగా పారిపోయిన కారణముగా ఆమె చెరసాలలో వేయించింది. తప్పు చేయకపోయినా, తప్పు చేసిన అమ్మా దయచేసి లోపలికి రావాలి, లోపల స్థలం చాలా ఉంది. తప్పు చేయకపోయినా పొతిఫర్ భార్య అతన్ని చెరసాలలో వేయించింది. చెరసాలలో వేయబడిన యోసేపు హృదయంలో గాయము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనమైతే నాకే ఎందుకు వచ్చింది శ్రమ, నాకే ఎందుకు వచ్చింది అనారోగ్యం, నాకే ఇన్ని ఆర్థిక సమస్యలా, కథలు లేకున్నా, మెదలు లేకున్నా, ఇక నేను ఒక్కటే నిర్ణయానికి వచ్చిన అక్క, దేవుణ్ణి విడిచిపెడతా, దేవుణ్ణి విడిచిపెడతా. ఊత పదం అది, ఊత పదం. దేవుణ్ణి విడిచిపెడతా, ఇక మందిరానికి రాను, ఇంక ప్రార్థన చేయను. అన్నలు బాధ పెట్టినా, అన్నలు గోతిలో వేసినా, పొతిఫరు భార్య చెరసాలలో వేసినా, ఎంత శ్రమ పడినా, ఎన్ని గాయములకు గురి అయినా కూడా యోసేపు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలే. దేవునికి స్తోత్రం. ఒకరోజు తనను శ్రమ పెట్టిన, ఇబ్బంది పెట్టిన అన్నలు దగ్గరికి వచ్చినప్పుడు, అన్నలతో తను కలుసుకున్నప్పుడు, ఆ రోజు మీరు నన్ను ఇంత ఇబ్బంది పెట్టినారు, ఈరోజు మిమ్మల్ని క్షమించను గాక క్షమించను అనలే యోసేపు. తనకి ఎంత కీడు చేసినా
వారిని ప్రేమతో హక్కున చేర్చుకొని వారికి సరిపడు ధాన్యమును వారికి ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నలతో అంటున్నాడు యోసేపు, అన్నలారా, ఒకప్పుడు మీరు నాకు కీడు చేశారు, ఆ కీడే ఈరోజు ఆశీర్వాదముగా మేలుగా నాకు మారింది. దేవునికి స్తోత్రం. ఇంతకు ఆ గాయము పేరేమిటో తెలుసా? మనుషులు కలిగించే గాయం. అది మనుషుల వలన మనము కూడా అనేక సందర్భాలలో గాయపరచబడుతూ ఉంటాం. ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టిందక్క. సచ్చంత వరకు నేను మర్చిపోన్న మాటలు అంటారు కొంతమంది. ఆ వ్యక్తి అయవనస్తుడు, ఆ ఇంటోళ్ళు నాకు చాలా కీడు తలపెట్టారు అక్క, నేను మర్చిపోలేనంటారు. మనుషులు కలిగించే గాయం. యోసేపు జీవితంలో అన్నలు ఎన్నో గాయాలు చేశారు. పొతిఫరు భార్య చేసింది. ఆ మనుషులు కలిగించిన ఆ గాయమే ఒకరోజు యోసేపుకు ఆశీర్వాదకరముగా మారింది. దేవునికి స్తోత్రం. మనుషులు చేసిన ఆ గాయాలే ఒకరోజు యోసేపు జీవితంలో మేలు కలిగించేదిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఇక 3వ గాయమును గురించి మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదివితే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము ఒకసారి చదవండి. యెహోవా దేవునికి స్తోత్రం. హన్నా విషయంలో మనం ఆలోచన చేస్తే, ఆమె భోజనము చేయక నిత్యము ఏడుస్తూ ఉంది. హన్నా జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, సకల సంపదలు హన్నా ఇంట్లో ఉన్నాయి. హన్నా భర్త అయిన ఎల్కానా అందరినీ ఒక ఎత్తు చూస్తే హన్నాను ఇంకొక ఎత్తు చూస్తాడు. అందరికీ ఒక భాగమే పంచిపెడితే హన్నా విషయంలో హన్నా భర్త అయిన ఎల్కానా 4 వంతులు తన భార్యకి ఇచ్చేవాడు. సకల సమృద్ధిలో ఉంది హన్నా, కానీ నిత్యము ఏడుస్తూనే ఉంది. ఎందుకో తెలుసా? పెనిన్నా రోజు ఆమెను సూటిపోటి మాటలతో గాయపరుస్తుంది. నాకు పిల్లలు ఉండారే, నా కుమారుడు అట్టని, నా పిల్లోని ముట్టుకోవద్దు, నా పిల్లోని ముద్దుకోవద్దు, నువ్వు గొడ్రాలివే మన మాటల్లో చెప్పాలి అంటే, రోజు సూటిపోటి మాటల చేత ఆమెను బాధపరుస్తుంది. మన భాషలో చెప్పాలి అంటే, లోకంలో ఒక సామెత ఉంది, ఏ పోరు ఉన్నా ఇంటి పోరు ఉండకూడదంట. ఏ పోరైనా తట్టుకోవచ్చంట, ఇంట్లో పోరు మాత్రము తట్టుకోలేం, పడలేము. హన్నా జీవితంలో జరుగుతుండేది అదే. సకలము ఉంది, మంచిగా ప్రేమించే భర్త ఉన్నాడు, పనివారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సేవకురాండ్లు ఉన్నారు, తినుటకు కట్టుకున్నటకు ఏం మాత్రము కొదువలేదు, కొరత లేదు. అయితే ఆమె జీవితంలో సంతులేనిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ బాధతో ఆమె కుమిలిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. అయ్యా, నా కడుపు కోత ఒక్కసారి గమనించవా? నా వైరి అయిన పెనిన్న ఇన్ని మాటలు అంటుంది, తట్టుకోలేకపోతున్నానయ్యా. వారు అంటున్న మాటలకు నా హృదయము గాయమవుతుందయ్యా, నా గుండె పగిలిపోతుందయ్యా. నన్ను చూడవా? నా పరిస్థితిని చూడవా? నా పైన దయ తెలుసవా? కనికరించవా? ప్రార్థన చేస్తోంది. ఏలి యాజకుడు వచ్చి ఈమె ఆ హృదయంలో వేదన బాధ దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంటే ఈమె మొత్తురాలైందేమో, తాగి వచ్చిందేమో మందిరానికి అనుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, హన్నా జీవితంలో దేవుడు గాయము కలుగ చేశాడు. ఎందుకు గాయం ఇచ్చాడో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు గాయం వచ్చింది? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక గాయం ఉంటుంది. అన్నీ ఉంటే దేవుని మాట వినంగాక వినం. దేవుడెవరు? దేవుని యొక్క వాక్యం తెలిసింది. అయ్యా,
నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇస్తే దేవుడు ఎవరు అంటారు, తక్కువ ఇస్తే ఏంది దేవుడు ఇట్లా చేస్తున్నాడు దూషిస్తా నేను, తగు మాత్రపు నాకు దయచేయి. హన్నా జీవితంలో సమస్తమును దయచేశాడు దేవుడు, ఒకటి కొరతగా ఉంచాడు. ఆ కొరత కూడా లేకుండా చేస్తే ఆమె ఎక్కడ గర్విస్తుందో, నాకు అన్నీ ఉండే నాకేం పర్వాలేదు అంటుందో ఏమో. అందుకే గాయం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ గాయము పేరు పరిస్థితులను కలిగించే గాయము. పరిస్థితులు కలిగించే గాయము. అయ్యా నా పరిస్థితి ఇది, నా వైరి అయిన పెనిన్న సూటుపోటి మాటల చేత తట్టుకోలేకున్నాను, వినలేకున్నాను, బ్రతకాలనే ఆశ కూడా లేదయ్యా అన్న ప్రార్థన చేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ గాయాన్ని మాన్పవా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నా యొక్క ప్రార్థనను ఆలకించాడు. గాయపరచువాడు ఆయనే, తిరిగి గాయమును కట్టువాడు కూడా ఆయనే, గర్భమును మూసింది ఆయనే, గర్భద్వారాన్ని తెరిచే శక్తి కలిగిన వాడు కూడా ఆయనే. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో చదవాల్సిన అవసరం లేదు, ఒక మంచి మాట ఉంది. ఆయన తలుపు మూయగా తెరవగలిగిన వాడెవడు, ఆయన తలుపు తెరిస్తే మూయగలిగిన వాడెవడు. అన్నీ ఉంటే మనం దేవుని మాట అస్సలు విననుగాక వినము. ఏదో ఒక కొరత మన జీవితంలో ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, హన్నా జీవితంలో కూడా అదే కొరత. దేవుని సన్నిధిలో హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా యొక్క ప్రార్థనను ఆలకించి మూసివేయబడిన గర్భద్వారాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. మనుషులకు సాధ్యమే, డాక్టర్కి సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి ప్రవక్తను దేవుడు ఆమె గర్భాన ఆమె ఆశించిన మేరకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ ఒక్క కుమారుని ఇచ్చి ఇంకా దేవుడు ఊరుకోలే. ఆ ఒక్క కుమారుని తర్వాత 5గురి సంతానాన్ని దేవుడు హన్నాకి ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనలో కూడా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నా దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యము చేస్తాడు. అందుకే 143వ కీర్తనలో 147వ కీర్తన 3వ భాగంలో అంటాడు, 3వ వచనంలో అంటాడు కదా, గాయపరచు వాడను నేనే, తిరిగి గాయమును కట్టువాడను కూడా నేనే. 5 మందినిచ్చి దేవుడు హన్నాను ఆశీర్వదించాడు. ఒక సమూయేలు ప్రవక్తతోనే దేవుడు స్టాప్ చేయలే. తర్వాత 5 మందిని కూడా దేవుడు హన్నాకు సంతానాన్ని ఇచ్చాడు. అందుకే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో ఒక చక్కని మాట ఉంది, ఇంటికి వెళ్ళి చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు అంటున్న మాట. గాయపరచువాడను నేనే, తిరిగి గాయమును కట్టువాడను కూడా నేనే. దేవునికి స్తోత్రం. ఆయన అనుకుంటే నీ జీవితంలో ఆ గాయముల యొక్క జ్ఞాపకమును కూడా లేకుండా చేయగలడు. అంత శక్తిమంతుడు. అందుకే ఆయన పేరు సర్వశక్తిమంతుడు. వెల్పులలో ఆయన వంటి వాడు వేరొకడు లేడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మొట్టమొదటి గాయం పేరేం పేరు? పాపము కలిగించే గాయము. 2వ గాయము మనుష్యులు కలిగించే గాయము. 3వ గాయము పరిస్థితులు కలిగించే గాయము. 4వ గాయమును గురించి మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము చదవాల్సిన అవసరం లేదు, 23, 25 వచనాలు మనము చదివినట్లయితే పౌలు గారు అంటారు, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయములో ఉన్న యూదుల చేత ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, అలా 5 మారులు భరించాడు. బెత్తముతో దెబ్బలు భరించాడు, రాళ్లతో కొట్టారు, అయినా కూడా భరించాడు. ఈ గాయము పేరు సువార్త పనిలో కలిగే గాయము, సువార్త పరిచర్యలో కలిగే గాయము. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు పౌలు గారు
అలా 5 మారులు కొరడాతో అతన్ని కొట్టినప్పుడు సువార్త పరిచర్య, సువార్త సేవ చేయకూడదు, యేసుక్రీస్తు గురించి నువ్వు చాటింపకూడదు. ఆ పరిచర్యలో ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అపనిందలు. ఓసారి రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, అనేక మారులు అతన్ని హింసించారు, చంపాలని ప్రయత్నము చేశారు. ఇవన్నీ కూడా సువార్త సేవలో కలిగిన గాయాలు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రతి గాయాన్ని కూడా దేవుడు కట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారిలో ఒక స్పెషాలిటీ ఉంది, పౌలు గారిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, యేసుక్రీస్తు వెనక ఉండి ఆయనను అనుసరించిన 12 మంది శిష్యుల కంటే ఎక్కువ గొప్పతనాన్ని పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యుల కంటే ఎక్కువ గొప్పతనాన్ని పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. అందుకేనేమో దేవుడు పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు ఉంచాడు. దేవా, ఈ ముళ్ళుని తొలగించవా, ఈ గాయమును నీవు మాన్పవా, ఈ గాయమును నీవు తాకవా అన్నప్పుడు ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు పౌలా, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు నీలో ఉండాలి, చచ్చేంత వరకు నీలో ఆ ముళ్ళు ఉండాలి. ఎందుకు ప్రభు అలా అన్నాడు? మనం ఆలోచన చేస్తే పౌలు గారు దేవుని సిలువ దర్శనము ద్వారా పట్టబడిన తర్వాత ఒక్కరోజు కూడా విరామము లేకుండా, ఒక్కరోజు కూడా దేవుని పరిచర్యలో ఆలస్యము చేయకుండా ఖండాంతరాలుగా ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, అట్లా ఖండాలుగా సువార్త పరిచర్యలో ముందుకు దూసుకు వెళ్ళాడు. ప్రభువును గురించిన సత్య సువార్తను తను తెలుసుకున్న ఆ నిజాన్ని, తాను అనుభవించిన క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటి చెప్పుతూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, సేవా పరిచర్యలో శిష్యులకు లేని గొప్పతనాన్ని దేవుడు పౌలు గారికి ఇచ్చారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, బ్రతికుండగానే మూడవ ఆకాశాన్ని ఆత్మీయ మనోనేత్రాలతో చూడగలిగాడు. అక్కడ జరుగుతున్న ఆ యొక్క సన్నివేశాలను, సందర్భాలను ఆత్మీయ మనోనేత్రాలతో నేరుగా చూశాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అంత మాత్రమే కాకుండా 14 పత్రికలు చెరసాలలో ఉన్నా కూడా కొరింథీ సంఘానికి, ఎఫెసు సంఘానికి, గలతీ సంఘానికి, ప్రతి సంఘానికి 14 పత్రికలు ఆయన రాసిన గొప్ప సువార్త సేవ చేసిన వ్యక్తి పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాకుండా వాదించుట విషయంలో, ఇతరులతో మాట్లాడే విషయంలో అనర్గళంగా మాట్లాడేవాడు. కొంతమంది నోరు తెరిచే ఎదుటి వ్యక్తి తప్పకుండా నోరు మూసుకోవాల్సిందే. ఎట్లాంటి వ్యక్తి అయినా సరే, కొంతమంది అట్లా నేను వస్తా పదా, నాతో మాట్లాడతాడేమో చూస్తాం, నాతో వాదిస్తాడేమో చూస్తాం, నా వాగ్దాటి చేత అతడు నిలబడతాడేమో చూస్తామంటారు కొంతమంది. అలాంటి వాటిలో ఆరితేరిన వాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఎక్కడ హెచ్చింపబడతాడో, ఎక్కడ పౌలు గారిలో గర్వం వస్తుందో, అందుకే దేవా ఈ ముళ్ళును నా నుంచి తొలగించవా, లేదు నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం కలిగించును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, గాయములు కలుగచేయువాడు ఆయనే, తిరిగి గాయమును కట్టువాడు కూడా ఆయనే. అసువార్త పరిచర్య విషయంలో పౌలు గారు ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అపనిందలు, అన్నిటిలో కూడా దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. ఇక చిట్ట చివరిగా ముగిచేస్తున్నాను, సమయం అవుతుంది. ఇక 5వ గాయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో ఒక మంచి మాట ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిన. దేవునికి స్తోత్రం. మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు గాయపరచబడ్డాడు. ఆ గాయాల ద్వారానే మనకు స్వస్థత ఈనాడు కలుగుతుంది. ఆ గాయాల ద్వారానే మన అంతరంగములో దాగి ఉన్న ఆ చెడు బయటికి పోవాలి అంటే ఆయన గాయపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ తప్పు చేయలేదు. ఎందుకు గాయపరచబడ్డాడు? మనము కదా గాయపరచబడాల్సింది, మనము కదా శిక్షింపబడాల్సింది. శిక్షార్హులము మనము. చెడుతనము మనలో ఉంది, మలినము మనలో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అలాంటి ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకు గాయపరచబడ్డాడు? ఆయనలో ఏ చెడుతనము లేదు కదా. మనం ఆలోచన చేస్తే వాక్యము తెలియచేస్తుంది. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన చెడును బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఉదాహరణకు ముగిచ్చేస్తున్న ఉదాహరణకు, ఒక ఫ్యాన్ కింద తల్లి కుమారుడు పడుకున్నారు. వేడికి తట్టుకోలేక చల్లగా గాలి వస్తుంది, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల కిరకిర కిరకిర అని శబ్దం వచ్చింది ఆ ఫ్యాన్లో నుంచి. అది ఊడి కింద పడిపోయే లోపల తల్లి ఆ ఫ్యాన్ కింద ఉన్న కుమారుని పక్కకు దొబ్బి తను నిలబడింది. ఆ స్థలంలో నేరుగా ఫ్యాన్ వచ్చి ఎక్కడ పడింది? తల్లి తలపై పడింది. వాస్తవానికైతే ఆ గాయం ఎవరికి తగలాలా? కుమారునికి తగలాలా. కానీ ఎవరికి తగిలింది? తల్లికి తగిలింది. కొన్ని సందర్భాలలో మనం కూడా అంటుంటాం, రోజు తుండింటే ఈరోజు నా కుమార్తె అయిపోయే పని, రోజు తుండింటే నా కుమారుడు అయిపోయా. కానీ నేను అడ్డం పడినానా, అది పొరపాటున నాకు తగిలేసింది. అదే నా కుమారునికి తగిలింటే సచ్చి ఊరుకుండే వాళ్ళం. ఈరోజు ఎంత బాధ అనుభవించే వాళ్ళమో. తీరని లోటు నా కుటుంబంలో జరిగేది. ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క దెబ్బ నేను భరించాను. నాకు తగలాల్సింది, నా కుమారునికి తగలాల్సింది నాకు తగిలింది అని కొంతమంది అంటూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, లోతైన గాయము, లోతైన యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో, తల్లి ప్రేమ శాశ్వతమే, తండ్రి ప్రేమ అశాశ్వతమే, రక్త సంబంధికుల ప్రేమ అశాశ్వతమే. నిన్ను విడిచిపెట్టను గాక విడిచిపెట్టను. కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో అన్నవాడే ఒకరోజు చెప్పబెట్టకుండా వెళ్ళిపోతాడు. అవునా కదా? చివరి వరకు నేను ఉంటావు బా, నేను మై హూనా, ఎందుకు బాధపడతావు మై హూనా అనేవాడు ఒకరోజు చెప్పకుండానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేవానికే తెలియదు ఎప్పుడు పోతాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. మన గాయాలు ఎంత లోతుగా ఉన్నా, మన గాయాల లోతు కంటే దేవుని యొక్క గాయాల లోతు ఎక్కువ. ఆయన ప్రేమ హద్దులు లేనిది. మనిషి మానవులమైన మన ప్రేమకు కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితి దాటితే నువ్వెవరో నేనెవరో, జీవితంలో నమ్మకం నువ్వు చూడగాకంట అంటారు. కానీ యేసు పొందిన గాయములు వాటికంటే మనము అనుభవిస్తున్న గాయముల కంటే ఆయన పొందిన గాయాలు ఎంతో గొప్పవి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆయన శిలువ దర్శనాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే
నీ కొరకు నా కొరకు మనము చేసిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. చేతులలో గాయాలు, కాళ్ళలో గాయాలు, ప్రక్కలో గాయాలు, తలకు ముళ్ళ కిరీటము, వాళ్ళంతా ఒక్క మాటలో చెప్పాలి అంటే రక్తసిక్తముగా మాంసపు ముద్దగా నీ కొరకు నా కొరకు మార్చబడ్డాడు. మనము అనుభవించాల్సిన శిక్ష తనపై వేసుకున్నాడు. మనము పొందాల్సిన గాయము యొక్క వేదన బాధ ఆయన గాయము పొందాడు. ఆయన అరచేతులలో ఆయన గాయపడిన చేతులే మనకు స్వస్థతనిస్తాయి. ఈరోజు యెషయా గ్రంథము 49:16 చూస్తే ఆయన అంటాడు కదా, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈనాడు లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే, ముగిచ్చేస్తున్నాను, లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనకు గాయాలు చేసిన వాళ్ళు దూరంగా ఉంటారు. మనలను గాయపరిచిన వారు చాలా దూరంలో ఉంటారు. మనల్ని గాయపరిచి వాళ్ళు దూరం నుండి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. మా బంధువులలో ఒక ఆయన ఉంటాడు, నా సంగతి నీకు తెలియదుకా, నేను దూరం నుంచే సక్కలిగింతలు పెడతా, దూరం నుంచే వాళ్ళకు కొట్లాట పెట్టి నేను మాత్రం క్షేమంగా. అందరి ఇళ్ళల్లో ఏవి జరుగుతూనే ఉంటాయి. మనల్ని గాయపరిచిన వారు, మనల్ని దుఃఖపెట్టిన వారు, మనల్ని బాధ పెట్టిన వారు, మనల్ని శ్రమలకు గురి చేసిన వారు దూరంగా నిలబడి ఉండవచ్చు. అయితే ఆ గాయములు మాన్పువాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు నీ ప్రక్కలోనే ఉంటాడు. మనం అనుకుంటాం యాడున్నాడు దేవుడు, ఆ గాయము మాన్పుటకు ఆయన నీ ప్రక్కలోనే ఉంటాడు. మనుషులు గాయం చేసి పక్కకు దూరంగా పోతాడేమో, దేవుడు గాయపరుస్తాడు. తిరిగి గాయాన్ని కూడా నా జీవితంలో కూడా దేవుడు గాయం చేశాడు. చెప్పుకోలేని గాయం, ఎంతో విలువైన అమూల్యమైన ఎంతగానో ప్రేమించిన భర్తనే వచ్చాయి అంటానే వెళ్ళిపోయాడు. గాయము, కానీ గాయపరిచిన వాడు తిరిగి ఆ గాయాన్ని కూడా కట్టుతూ ఈనాడు మీ మధ్య నన్ను నిలబెట్టగలిగినాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన ప్రక్కలోనే ఉంటాడు. ఆయన మనతోనే నిత్యము ఉంటారు. మనకు హాని కలిగించిన వారు, మనకు కీడు చేసిన వారు దూరంగా ఉండవచ్చేమో, కానీ ఆయన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టనుగాక విడిచిపెట్టడు. నీకు తగిలిన గాయం వెనుక దేవుడు అద్భుతమైన గొప్ప కార్యాన్ని చేయుటకు సిద్ధంగా ఉంటాడు. నీకు కలిగిన గాయాన్ని మాన్పి మేలుతో నిన్ను తృప్తిపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో 5 గాయాలను ఎప్పటికీ మనము మర్చిపోక, మొట్టమొదటిది పాపము కలిగించే గాయము, రెండవది మనుషులు కలిగించే గాయము, మూడవది పరిస్థితులు కలిగించే గాయం, నాలుగవది సువార్త పనిలో వచ్చే గాయము, ఐదవది యేసయ్యకు కలిగిన గాయాలు. ఆయన పొందిన గాయముల చేతనే మనకు స్వస్థత కలుగును. ఆయన చేతులే మనలను గాయపరుస్తాయి, తిరిగి ఆయన చేతులే మనలను స్వస్థతపరచును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో స్థిరపరచి బలపరచును గాక.